Hi viewers, welcome to N5. I'm Dr. Srinivas Rishi, Vedic numerologist, neuroscience, science beyond the science, changing many lives. అవునండి, ఎన్నో జీవితాలని మనం ప్రిడిక్ట్ చేస్తూ డీకోడ్ చేస్తూ వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి సక్సెస్ పాత్ ఏంటో మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మన యొక్క తెలుగు సినీ ప్రేక్షకులకి అంతేకాకుండా ఎంతోమంది అభిమానులకి ఒక అన్నయ్యగా ఇండైరెక్ట్గా నిలిచినటువంటి వ్యక్తి, ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళకి ఒక ద్రోణాచార్యుడిగా నిలిచినటువంటి వ్యక్తి. మన అందరం కూడా ఏకలవ్య శిష్యులమైతే మనకు చిరంజీవి అనే ఒక అద్భుతమైనటువంటి ద్రోణాచార్యుడు దొరికినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది గుండెల్లో ఖైదీగా బంధించినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈరోజు బాబీ కొల్లి ఆ గ్లింప్స్ రిలీజ్ చేశాడు. ఆ గ్లింప్స్ ఒక అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఆ సినిమా గ్లింప్స్లో ఎంతో మీనింగ్ ఉంది. ఆ సినిమా యొక్క రిలీజ్ డేట్ 13th January 2027. మరి ఆ సినిమా ఆడుతుందా ఏమవుతుందో మనం చూద్దాం. అందుకే టైటిల్ ఏం పెట్టానంటే కాక పుట్టించి కేక రేపుతుందా అని చెప్పేసి. సో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి ఎంతోమంది అభిమానులు, లక్షల మంది అభిమానులు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్స్లో 90% డైరెక్టర్లు తన యొక్క అభిమానులు మాత్రమే. 90% ఆఫ్ క్రూ అంతా కూడా చిరంజీవి గారి అభిమానులు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి మంచి వ్యక్తికి ఎంతోమంది, అంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యూత్లో కొంతమందికి ఎందుకో ఒక యోగింపు వచ్చింది. అంటే కష్టపడి పైకి వచ్చిన వాడంటే మరి ఏమనిపిస్తుందో వాళ్ళకి తెలియదు. కానీ అంటే చిరంజీవి అనే ఒక శిఖరం, ఆ శిఖరాన్ని అందుకోవాలనుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ప్రయత్నించాలి, ఒక ట్రెక్కింగ్ లాగా. కానీ ఎదిగిన వాడిని చూసి ఏడ్చుకుంటూ తన పైన లేనిపోని కామెంట్స్ చేయడం తప్పు. ఎవరైనప్పటికీ, ఎవరి అభిమానం అయినప్పటికీ, ఎవరి గురించి అయినప్పటికీ, అలా ఒక కష్టపడి పైకి వచ్చిన వాడికి ఉన్నటువంటి ఒక గుర్తింపు వేరు. అతను ఎంతోమంది కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి ఒక ఐకాన్గా నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు తన యొక్క సినిమా గురించి, అంటే కాకా సినిమా ఏ విధంగా ముందుకెళ్తుంది, సినిమా హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్ అవుతుందా, మెగా బ్లాక్ బస్టర్ అవుతుందా, ఇండస్ట్రీ రికార్డ్ అవుతుందా. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి వాల్టేర్ వీరయ్య. సో వాల్టేర్ వీరయ్య ఒక చరిత్ర సృష్టించింది, ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అది కూడా. సో మరి మెగాస్టార్ చిరంజీవి గారి ఈ యొక్క కాక ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మరి ఎవరికి దశ బాగుంది, ఏ దశలో సినిమా రిలీజ్ చేస్తున్నారు, మరి బాబీ కొల్లి యొక్క దశ ఏంటి, మెగాస్టార్ చిరంజీవి గారి దశ ఏంటి, కాక అనే సినిమా నిజంగా కాక రేపి కేక పుట్టిస్తుందా చూద్దామా. మరి మీరందరూ ఏమనుకుంటున్నారు? జస్ట్ బిఫోర్ చూసే కంటే ముందు మీరు మెసేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మనం ఈ విధంగా ఎన్నో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాస్ గురించి అనలైజ్ చేస్తూ వస్తున్నాం. అన్నీ కూడా మనం చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. ఈ కాక కూడా అలాగే జరగబోతుంది. మరి ఏం జరగబోతుంది చూద్దాం. మరి మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్లో 23 మెగాస్టార్ చిరంజీవిలో ఉన్నాడు. సో మనం ముందు గురించి చెప్పుకుంటున్నాం. మెగాస్టార్ 22 August 1955 తన యొక్క బర్త్ నెంబర్ 4 అండ్ డెత్ నెంబర్ 5లో ఉన్నాడు. 1955లో ఉన్నాడు. 55లో ఇక్కడ 55 వచ్చేసింది ఇయర్ గ్రిడ్లో, అండ్ డెత్ నెంబర్ 5 పర్మనెంట్గా 555లో ఉన్నాడు. చాలామందికి 555 అనేది ఒక్కొక్క దశ వచ్చినప్పుడు వస్తూ పోతుంటుంది. చాలామందికి ఆశ్చర్యం, అసలు మెగాస్టార్ చిరంజీవి ఒక 45 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అలా ఉన్నాడేంటి అంటే, మన కష్టానికి తోడు అదృష్టం కూడా ఉండాలి. భగవంతుడు మెగాస్టార్ చిరంజీవి మంచి వారికి అదృష్టం ఇస్తే సమాజానికి మేలు జరుగుతుంది. ఎవడైనా చెడ్డవాడికి అదృష్టం ఇస్తే సమాజానికి చెడు జరుగుతుంది. భగవంతుడు ఒక రైట్ క్యాండిడేట్ని, ఒక మంచి వ్యక్తికి అదృష్టాన్ని ఇచ్చాడు.
ఆ అదృష్టమే 555 అనే రూపంలో చిరంజీవి గారికి వచ్చింది. 22 అనే రూపంలో మ్యాజిక్ నంబర్‌గా చిరంజీవి గారికి వచ్చింది. ఈ 22, 555 ఉండడం వల్ల చిరంజీవి ఒక 45 ఇయర్స్‌గా తన యొక్క సినీ ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు. మరి ఈరోజు కాక అనేది కాక రేపుతుందా? కేక పుట్టిస్తుందా? చూద్దాం. సో, 1955లో పుట్టాడు కాబట్టి 55 అండ్ డెస్టినీ 5 ఉంది కాబట్టి 5. సో, 555 గ్రిడ్‌లో పర్మనెంట్‌గా ఉంటుంది కాబట్టి పర్మనెంట్‌గా తన యొక్క సక్సెస్ పాత్ అనేది ఉంది. కోఆ నంబర్‌లో 9 ఉంది. ఫేమస్ సో అండ్ సో వస్తుంది. అండ్ 4 అదృష్టాన్ని ఇచ్చేటువంటి నంబర్. నంబర్ 4 అనేది అదృష్టాన్ని ఇస్తుంది. సో, నంబర్ 8 అండ్ 5 అనేది మంచి మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఉంది. 22 అనేది మ్యాజిక్ నంబర్. ఇంతకంటే అద్భుతమైనటువంటిది ఏం కావాలి మనకింకా? ఒక ఒక వ్యక్తికి కావాల్సినటువంటి అదృష్టం కావాల్సినటువంటి నంబర్స్ ఇక్కడ ఉన్నాయి, మనం చూడొచ్చు. మరి కాకాలో ఏముంది చూద్దాం. కాకా అనే టైటిల్‌లో మాత్రం ఒకటి నేను మళ్ళీ సజెస్ట్ చేయాలనుకున్నా. పెద్దిలో కూడా సజెస్ట్ చేశాను. బట్ అది పట్టించుకోలేదు. పెద్దిలో ఒక ఐ ఎక్స్ట్రా యాడ్ చేయాలని చెప్పాను. పెద్ది టైటిల్‌లో, సినిమా టైటిల్‌లో. అదేవిధంగా కాకాలో కేఏఏకేఏ అని ఉంది కదా కాకా. ఒక కే తర్వాత ఒక ఏ తీసేయాల. అప్పుడు సినిమాకి మంచి శుక్రుడి బలం యొక్క వస్తుంది. ఆ యొక్క టైటిల్‌లో శుక్రబలం వస్తుంది. ఇప్పటి వరకు కూడా మనకేముంది? కేతు అనేవాడున్నాడు కాకాలో, కేఏఏకేఏలో. కాబట్టి కేఏకేఏ అని సినిమా టైటిల్‌ని వేస్తే దీనికి పాజిటివ్ వైపు వచ్చి ఇంకొంచెం ప్లస్ అయ్యే అవకాశం తప్పకుండా సినిమాకుంటుంది. సో, మరి చిరంజీవి గారు ఎలా ఉంది తన యొక్క ప్రస్థానం అని చూస్తే? నేను చెప్పాల్సిందేంటంటే, ఈ యొక్క 13థ్ జనవరి 2027లో చేస్తున్నారు. దానికంటే 15థ్ జనవరి అని పెట్టుకుంటే బాగుంటుంది. ఒక 2 డేస్ ఎక్స్టెండ్ చేయండి. 15థ్ జనవరి అని పెట్టుకుంటే వండర్ఫుల్‌గా సినిమా చాలా పాపులర్ అవుతుంది. 30 జనవరిలో వైబ్ ఉన్నప్పటికీ ఇంకొంచెం మంచి, ఇంకా మనం రికార్డ్స్ కోసం, అది సినిమా హిట్ అవుతుందా దాని గురించి కాదు, రికార్డ్స్ క్రియేట్ చేయడం కోసం నేను చెప్తున్నటువంటి ఈ నంబర్స్‌లో పెట్టండి. 15థ్ జనవరి 2027 రిలీజ్ చేయండి. 13థ్ జనవరి 2027 కంటే కూడా అఫ్‌కోర్స్ అంతకుముందు వాల్టర్ వీరయ్య రిలీజ్ అయింది. తర్వాత మనశంకర వరప్రసాద్ కూడా 13థ్ రోజే రిలీజ్ అయింది. మెగా సూపర్ హిట్స్ అయ్యాయి. నేను కాదనట్లేదు. కానీ అప్పుడు 25 ఓకే, 26 వేరుంది. 27 వైబ్ వేరు వస్తుంది మళ్ళీ. అంటే 25లో రిలీజ్ చేసినప్పుడు 26లో రిలీజ్ చేసినప్పుడు ఏమైపోయిందంటే అది 15లో ఉంది టోటల్‌గా. ఇప్పుడు ఏమైపోయింది? అది 16లోకి వచ్చింది. 7లోకి వస్తుంది డెస్టినీ. అది ఒక ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి మనం చూసుకోవాలా. టోటల్ నంబర్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన రన్‌లో ఒక సినిమా అనేది రన్ అవుతా ఉంటే దాని యొక్క క్రేజ్ పెరుగుతుండాలి. అలా పెరగాలంటే మీరు చేయాల్సింది 13థ్ జనవరి 2027 బదులుగా 15థ్ జనవరి. అఫ్‌కోర్స్ 4 అనేది లక్‌నిస్తుంది, అబండెన్స్‌ని ఇస్తుంది. కానీ చివరికి ఇక్కడ డెస్టినీ అంటే ఈ యొక్క 13థ్ జనవరి 2027 టోటల్ చేస్తే 16కెళ్తుంది. అంటే 7లోకెళ్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. అదేవిధంగా కాకాలో కూడా 7 వస్తుంది కాబట్టి దాంట్లో కూడా ఒక ఏ కట్ చేయండి. ఓన్లీ కేఏ అని పెట్టండి. సూపర్‌గా ఉంటుంది. కాకా. ఇంకా మీరు ఆ దీర్ఘం కావాలనుకున్నప్పుడు ఏకు 2 కొలన్ మార్క్స్ పెట్టండి. అన్నట్టుగా. ఫెనెటిక్స్‌లో అని వస్తుంది ఒకటి. ఒక సౌండ్ వస్తుంది. ఆ విధంగా ఏ తర్వాత కొలన్ మార్క్ పెట్టండి. అది కాకా అవుతుంది కంపల్సరీగా. కాబట్టి ఒక ఏ తీసేసి సినిమా టైటిల్‌ని 6లోకి తీసుకురావాలని సజెస్ట్ చేస్తున్నాను. అఫ్‌కోర్స్ ఇది వాళ్ళకి రీచ్ అవుతే చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా? ఇది ఒక రెమెడీ ఇక్కడ. వాళ్ళ యొక్క దశలు చూద్దాం ఫస్ట్ మనం. అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎలా ఉంది? నిజంగా చిరంజీవి గారు అదృష్టం అని చెప్పాలి. చిరంజీవి గారికి 4లో ఉన్నప్పుడు మన అనిల్ రావిపూడికి శుక్రదశ నడుస్తుంది. అంటే చిరంజీవి గారి యొక్క దశ కొంచెం తేడా ఉన్నప్పుడు అనిల్ రావిపూడి గారికి శుక్రదశలో వచ్చాడు. సినిమా హిట్ అంటే చిరంజీవి అదృష్టం అంటే 555 నేను చెప్తున్నాను ఏందంటే, ఏ వ్యక్తిలో చిరంజీవి అనే కాదు, ఏ వ్యక్తిలో గాని మీలో కూడా 555 అనేది ఉందంటే మీరు తప్పకుండా అదృష్టవంతులు. మీరు తప్పకుండా హైట్స్ రీచ్ అవుతారు. డామ్ షూర్ చెప్తున్నాను నేను. సో, ఇక్కడ కూడా మనకు మెగాస్టార్ చిరంజీవి గారి 555 గాని మ్యాజిక్ నంబర్ ఏందంటే, ఈ మ్యాజిక్ నంబరు ఒక మంచి వ్యక్తిని వీళ్ళకు స్నేహాన్ని తీసుకొస్తాయి. అనిల్ రావిపూడి గారు
తనకు యాడ్ కావడం, అనిల్ రావిపూడి గారికి అప్పుడు శుక్రదశ ఉండడం, మనశంకర వరప్రసాద్ సూపర్ హిట్ కావడం జరిగింది. మరి ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏమైంది చూద్దాం. 22 ఆగస్ట్ 2026లో టోటల్గా తీస్తే 28 దశ 1లోకి వచ్చాడు. సో ఇంకా తిరిగేముంది, హీరో దశ ముందు బాగుండాలని ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం మనం. హీరో దశకు తిరుగులేదు, సూపర్గా ఉంది. కానీ 27 ఆగస్ట్, మళ్ళీ ఆగస్ట్ నుంచి ఆగస్టు 29 ఆగస్ట్ వరకు తీసుకుంటే మాత్రం మళ్ళీ 4లోకి వస్తున్నాడు. సినిమాలు ఏమైనా రిలీజ్ చేస్తే ఈ ఈ విశ్వంభర కూడా ఇప్పుడే రిలీజ్ చేయాలి. విశ్వంభర కూడా ఈ దసరా కంటే ముందు, దసరా తర్వాత అలా రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి గారికి దశ 1లోకి వచ్చాడు. సో రవి యొక్క అనుగ్రహం ఉంది. ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, మనం ఏ పని అయినా సక్సెస్ కావాలంటే మనకు రవి దశ కానీ, గురుదశ కానీ, బుధదశ కానీ, శుక్రదశ కానీ ఉండాలి. సో మనకు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ బర్త్డేతో దశ 1లోకి వచ్చాడు. కాబట్టి సినిమా ఈజ్ గోయింగ్ టు బీ రాకింగ్. కొన్ని చెప్పినటువంటి రెమెడీస్, ఒక ఏ తీసేయాలా, తర్వాత 15th జనవరి రోజు రిలీజ్ చేయండి. సో అద్భుతమైనటువంటి కలెక్షన్స్, ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మళ్ళీ 22 ఆగస్టు 2027 నుంచి ఓకే, అండ్ 28 ఆగస్టు 2027 వరకు, 28 వరకు దశ 4లోకి వెళ్తున్నాడు. కాబట్టి అప్పుడు సినిమా రిలీజ్ చేసుకోకపోతేనే బెటర్. అంటే విశ్వంభర కానీ లేదా ఈ కాకా కానీ ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలా, ఆగస్ట్ 27 లోపల రిలీజ్ చేయాలి. 22 ఆగస్ట్ 2026 నుంచి 22 ఆగస్ట్ 2027 మధ్యలో రిలీజ్ చేసేటువంటి చిరంజీవి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి. రాసి పెట్టుకోండి. అంటే దశ 1 అనేది అంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నాను నేను. సో కానీ 27, 28 మధ్యన, ఆగస్ట్ 27 టు ఆగస్ట్ 28 మధ్యన మాత్రం ఏ సినిమాలు తీసుకున్నా ఫ్లాప్ అవుతాయి. అది కథ. అది చిరంజీవి గారి యొక్క ఇయర్లీ దశ అలా ఉంది, సూపర్గా ఉంది. సో నో డౌట్ ఇట్స్ గోయింగ్ టు రాక్. మరి బాబీ గారి దశ ఎలా ఉంది చూద్దాం. బాబీలోనే మంచి వైబ్ ఉంది, బీబీ. అందుకనే సినిమా అప్పట్లో రిషి కపూర్, డింపుల్ కపాడియా చేసినటువంటి సినిమా బాబీ ఒక మెగా హిట్ జరిగింది. దాంట్లో నెంబర్ 5 వైబ్ ఉంది. సో బాబీలో కూడా నెంబర్ 5 వైబ్ ఉంది. తన యొక్క ఒరిజినల్ నేమ్ కంటే బాబీగానే ఉంచుకుంటే బెటర్. బాబీగానే ఉంచుకోండి. ఇంకా అలా ఉంచుకోవడం వల్ల మీకు మంచి వైబ్ ఉంది. కాబట్టి మీ పేరు వైబ్ అనేది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. మరి బాబీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంది, 1 ఆగస్ట్ 1983. 1 ఆగస్ట్ 1983, 881. ఓకే, కొంతవరకు తను యాక్చువల్గా గవర్నమెంట్ సర్వీసెస్లోకి వెళ్ళాల్సిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది కూడా గ్రేట్ అని చెప్పొచ్చు. బర్త్ నెంబర్ 1లో ఉండడం ఒకటి, తర్వాత 8 అనేది 88, అంటే ఇయర్లో 8 ఉంది, ప్లస్ మంత్లో 8 ఉండడం అనేది 88 రావడం అనేది కూడా ఒక అదృష్టంగా చెప్పొచ్చు. కాబట్టి తను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. కానీ అంటే మరి ఎక్కువ సినిమాలు తీసేంతగా మాత్రం ఉండదు బాబీ గారికి. మంచి టాలెంటెడ్, కానీ అంత అంటే ఎక్కువ సినిమాలు తీయాలంటే తనకి ఇంకా ఏ రావాలా, శుక్ర నంబర్ ఉండాలా, మెర్క్యూరీ నంబర్ ఉండాలా, అసలు ఈ కావాల్సినటువంటి నంబర్ 4 ఉండాలి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 4 ఉండాలి. 6, 4, 5 అనే నంబర్ లేవు బాబీ గారికి. కాబట్టి సినిమాలు తీస్తున్నాడు, అది అఫ్కోర్స్ టాలెంటెడ్ పర్సనే. మంచి వాల్టర్ వీరయ్యతో సూపర్గా మనకు అందించాడు. ఇది మనం గ్లింప్సెస్ కూడా సూపర్గా ఉన్నాయి. కానీ ఏమో జరుగుతుందంటే 1 and 3 ఓకే, గుడ్ కాంబినేషన్ ఓకే, బట్ 1 ఆగస్ట్ 2026 నుంచి 27 ఆగస్ట్ వరకు దశ 7లోకి వెళ్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ చిరంజీవి గారు దశ 1లో ఉన్నారు. కాబట్టి కొంచెం టైటిల్లో ఒక ఏ తీసేసి సినిమాని 15th రోజు రిలీజ్ చేసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. కానీ బాబీ గారి నేమ్లో వైపు 5 ఉంది, మంచిగా ఉంది. కానీ తన యొక్క దశ మాత్రం 7లోకి వచ్చాడు తను, డైరెక్టర్ బాబీ గారు. కాబట్టి దశ 7లోకి వచ్చాడు. కాబట్టి ప్రాబ్లమాటిక్. అదే మళ్ళీ 27 చిరంజీవి గారు 27 to 28 4లో దశ 4లోకి వెళ్తే బాబీ గారు ఏమవుతున్నారు, దశ 1లోకి వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చినప్పుడు సినిమా హిట్ అవుతుంది మళ్ళీ. అంటే ఒకరికి ప్లస్ ఒక డైరెక్టర్కైనా లేదా హీరోకైనా మంచి దశ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది.
అది మనం చెప్పుకున్నాం. అనిల్ రావిపూడి గారికి శుక్రదశ ఉండే, అప్పుడు చిరంజీవి గారికి దశ 4లో ఉన్నాడు. అయినప్పటికీ సినిమా సూపర్ హిట్ అయింది. అదేవిధంగా ఇక్కడ డైరెక్టర్‌కి దశ 7 ఉంది. ఇప్పుడు బాబీకి ఇప్పుడు ప్రస్తుతం జనవరి రిలీజ్ చేసినప్పటికీ ఆగస్ట్ చిరంజీవి గారికి దశ 1లో ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే 27-28 బాబీ గారు దశ 1లోకి వస్తున్నారు. చిరంజీవి గారు దశ 4లోకి వస్తున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో సినిమా తీస్తే సినిమా హిట్ అవుతుంది. అదే చిరంజీవి గారు మళ్ళీ వేరే వాళ్ళతో సినిమా తీసినప్పుడు వారి దశ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క బాబీ సినిమా 'కాకా' అనే సినిమా మన మెగాస్టార్ చిరంజీవి గారితో తీస్తున్నందుకు రియల్లీ ఈ యొక్క బర్త్‌డే సందర్భంగా తను ఒక అద్భుతమైనటువంటి ఆ ట్రీట్ అండ్ ఫీస్ట్ అభిమానులందరికీ ఇచ్చాడు. సినిమా యొక్క గ్లింప్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా అదే విధంగా ముందుకెళ్తుంది తీశాడు. బట్ అదేవిధంగా మనం అనుకున్నాం అదృష్టం కూడా తోడు కావాలని చెప్పి తప్పకుండా చిరంజీవి గారికి 22 అంటే ఈ రోజు నుంచి దశ 1లోకి అడుగు పెట్టాడు కాబట్టి సినిమాకి డోకా లేదు, రైట్. కానీ నెక్స్ట్ ఇయర్ సినిమా మళ్ళీ ఆగస్ట్ తర్వాత తీయాలనుకుంటే మాత్రం మళ్ళీ బాబీతో తీస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది. వేరే డైరెక్టర్తో తీస్తే మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ ఆగస్ట్లో బాబీ గారు దశ 1లోకి వస్తున్నాడు. ఇప్పుడు దశ 7లోకి వచ్చాడు. ఫస్ట్ నుంచి యాక్చువల్గా బాబీ డైరెక్టర్ దశ 7లో ఉన్నాడు. సో ఇది అనలిటికల్గా ఒక వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని వారి యొక్క సినిమా ఎలా ఉండబోతుందో చెప్తున్నాం. అభిమానులందరికీ ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది. సో వెయిట్ అండ్ సీ. Our Chiranjeevi is going to rock again, just like youngstar is competing with all the youngsters. Thank you.